అందరికీ నమస్కారం. బాగున్నారా? నేను బాగున్నాను. మీరంతా బాగున్నారనుకుంటాను. మే 28, 2026 ఇవాళ మీకు కొంచెం వ్యాక్సిన్‌ల గురించి, ఆటిజం గురించి నాకు తెలిసింది చెప్తాను. ఇదెవరు నాకు తెలుసని అనుకోకండి. జస్ట్ వైరసెస్ ఏంటి, ఇబోలా వైరస్ వస్తుంది గదా! ఇప్పుడు ఇబోలా గురించి ఎక్కువ మాట్లాడుతున్నారు. అసలు వైరసెస్ ఏంటి అంటే నేను సైన్స్‌గా చెప్పట్లేదు. ఊరికనే నాకు తెలిసింది చెప్తున్నాననమాట. ఇప్పుడు ఇబోలా వైరస్ బాగా వచ్చేసింది. సో, మనకు తెలిసిన మొట్టమొదటి వైరస్ ఏంటంటే బాగా తెలిసింది కోల్డ్ వైరస్ అంటే జలుబొచ్చే వైరసు. తర్వాతేమో పోలియో. అందరికీ తెలుసు. పోలియో వైరస్సు ఈస్ ఎ వైరస్. ఇట్స్ నాట్ ఎ బ్యాక్టీరియా. వైరస్ వచ్చి అది పోలియో చాలా మందికి కాళ్ళు పడిపోయి అలా ఉండేది కదా! ఇప్పుడు ఆ వ్యాక్సిన్ వచ్చిన తర్వాత తగ్గిపోయింది. అంటే వీళ్ళైన మోస్ట్‌లీ ఎరాడికేటెడ్ అంటున్నారు. సో, పోయినసారి హాసన్ ఎళ్ళినప్పుడు మా అబ్బాయితో డిస్కషన్ వచ్చిందనమాట. పోలియో వచ్చిందంటున్నారు కదా! ఆహ్, అది నేను నా వెనకాతల జంతువులన్నీ వస్తుంటాయి. నా ఇంటి వెనకాతల డీరు అవన్నీను, బేరు అన్నీ వచ్చినియి గదా! మా న్యూయార్క్ ఇంటి దగ్గర. నేను ఏ జంతువు కుంటుతో జూడలేదు. పోలియో ఎఫెక్ట్ అయినట్టు జూడలేదు. ఏంట్రా అది అని జస్ట్ ఊరికనే అడిగానమాట. ఆ ప్రశ్న జస్ట్ నాలోంచి నాకొచ్చేసింది. నేను ఎవరు చదివి ఎక్కడ విని గూడా గాదు. జస్ట్ డిస్కషన్‌లో వచ్చేసిందనమాట. మరి ఏ జంతువుకి రానిది మనకి హ్యూమన్స్‌కొచ్చిందేంటని. వాడు వెంటనే చాట్ జీపీటీ తీసేశాడు, అడిగేశాడు. ఆహ్, పోలియో ఎనీ అదర్ మ్యామల్ అంటే ఆహ్, హ్మ్. ఎనీ అదర్ జంతువు పాలిచ్చి అంటే లైవ్ బర్త్ అంటే పిల్లల్ని కనే జంతువు అనమాట. ఏ యానిమల్ అయినా సరే. ఈవెన్ ఫిష్‌లో గూడా కొన్ని దే గివ్ లైవ్ బర్త్ కదా! అంటే ఎగ్స్ కాకుండా లైవ్ బర్త్ ఇచ్చేవి మామల్స్ అంటారు. వాటిలన్నిటికి గూడా పాలు ఇచ్చే ఈ గుణం గూడా ఉంటది. ఎనీ మ్యామల్ దట్ ఈస్ నాన్ హ్యూమన్ కెన్ గెట్ ద పోలియో వైరస్ అంటే నో. ఆన్సర్ ఈస్ నో. అదేంటి అలా ఓన్లీ చింపాంజీస్ అది ల్యాబ్‌లో బాగా వాటికి ఎక్కువ పోలియో వైరస్ ఇంజెక్ట్ చేస్తే అప్పుడు కొన్నిటికొచ్చినియంట. అదైనా ల్యాబ్ సెట్టింగ్‌లోనే. న్యాచురల్ వరల్డ్‌లో పోలియో హ్యూమన్స్‌కి తప్ప ఎవ్వరికీ రాదట. నేనైతే చాలా ఆశ్చర్యపోయాను. నా ప్రశ్నకి నేనే సంతోషపడ్డాను. నా ఛానల్ ప్రశ్నను నేను అన్నాను కాబట్టి, ఆ ప్రశ్న బావుంది అనిపించింది. మీతో షేర్ చేసుకుంటున్నాను. ఈ వైరసెస్, వ్యాక్సినేషన్స్ వీట్ల గురించి చాలా డిస్కషన్ జరుగుతుంది. నాకు తెలిసిన అమ్మాయి వాళ్ళ పాప ఇప్పుడు 18 నెలలు వ్యాక్సినేషన్ మొన్నే పూర్తయిందనమాట. 18 నెలలది 18 మంత్ వ్యాక్సినేషన్ రొటీన్‌లోను. ఈ సిస్టమ్ ఎలా పెట్టారంటే మనం నో చెప్పడానికి లేదు. ఎన్ని వ్యాక్సినేషన్స్ ఇచ్చేస్తున్నారు. 2 ఏళ్ల లోపే అనమాట పిల్లలకి. చాలా ఇచ్చేస్తున్నారు. ఆ పీడియాట్రిషియన్ కూడా ఈ దేర్ ఈస్ నో అదర్ వే. వాళ్ళకేంటంటే ఆ సర్టిఫికేట్ పీడియాట్రిషియన్‌గా ఉండాలి అంటే ఈ దేశంలో ఆయన గాని, ఆవిడ గాని వ్యాక్సిన్‌లు ఇవ్వాల్సిందే. ఇవ్వకపోతే సర్టిఫికేట్ తీసేస్తారు. సో, అందుకని జెప్పేసి తల్లిదండ్రులు నో అనడానికి లేకుండా అయిపోయింది. అంటే ఎవరో ఒక పీడియాట్రిషియన్ పిల్లకుండాలి కదా! స్కూల్‌లో సర్టిఫికేట్‌లు అడుగుతారు. ఇలాగా చాలా అంటే అవసరమైన వ్యాక్సిన్‌లు వేయటం వేరు, 22 వ్యాక్సిన్‌లు వేయటం వేరు. మా పిల్లలప్పుడు మేము అన్ని వేయాల్సిన అవసరం లేదు. అప్పుడు ఈ సిస్టమ్ అంతా లేదు. ఆయన చాలా పెద్దాయన మా పీడియాట్రిషియన్ చాలా చాలా పెద్ద ఏజ్ వచ్చేసిన ఆయననమాట. చాలా చక్కగా ఎన్ని కావాలో అన్నే ఇచ్చేవారు. మందులు గూడా ఎక్కువ ఇచ్చేవారు గాదు. చాలా బానే పెంచేసాం. కానీ ఇప్పుడు అసలు నో అనడానికి లేదు. సో, ఇప్పుడు నాకు తెలిసిన ఆవిడ ఆ అమ్మాయి వాళ్ళ పాపని 18 నెలల పిల్లని పక్కింటికి, ఎదురింటికి తీసుకెళ్ళి ఆడిస్తుంది. వేరే వాళ్ళ అపార్ట్మెంట్ కాంప్లెక్స్‌లో వేరే వాళ్ళ పిల్లల్ని. మన ఇండియన్సేనంట. అబ్బాయికి 6 ఏళ్ళో, 5 ఏళ్ళో ఉన్నట్టున్నాయి. వాళ్ళకి మళ్ళీ ఇంకో పాప 2 ఏళ్ల పాప, 2.5 ఏళ్ల పాప ఉందనమాట. సో, వాళ్ళతోటి ఆడించటానికి తీసుకెళ్తుంది. ఆ పాపతోటి ఆడించటానికి. కొంచెం మాటలవి వస్తాయని. ఇంట్లోనే పెట్టుకుంటే మాటలు సరిగ్గా మాట్లాడట్లేదని. ఆ అబ్బాయికి అంటే ఆహ్, మ 18 నెలలు వ్యాక్సిన్ ఏసాక అబ్బాయికి ఆటిజం మొదలైందని ఆవిడ చెప్పిందిట.
ఇది జస్ట్ వన్ కేస్, వన్ పర్సన్. నేను ఇది పట్టుకుని మీరు వ్యాక్సినేషన్ మానేయకండి. జాగ్రత్తగా ఆలోచించండి. కానీ ఆ అమ్మాయి అవి ఇప్పుడు వీడియోలు అయ్యి ఉన్నాయి కదా! 12 నెలలప్పుడు ఆ అబ్బాయి ఎంత బాగా ఇంటరాక్ట్ అయ్యేవాడు వాళ్ళ అమ్మతోటి, నాన్నతోటి. ఐ కాంటాక్ట్ గాని అదంతా ఉండేదిట. ఆల్ ఆఫ్ ఎ సడెన్ 18 మంత్స్ వ్యాక్సినేషన్స్ ఏయించుకొచ్చాక కొంచెం జ్వరం అది వచ్చింది. తర్వాతేమో ఆ పిల్లవాడు కొంచెం ఆటిజం అంటే మాట్లాడకపోవటం, ఐ కాంటాక్ట్ ఇవ్వకపోవటం లాంటి సింప్టమ్స్ అన్నీ వచ్చేసినాయి. ఇప్పుడు డాక్టర్స్ ఆ అబ్బాయిని ఆటిజం స్పెక్ట్రమ్‌లో పెట్టేశారన్నమాట. స్కూల్‌కి అది పంపిస్తున్నారట. కానీ ఆ అమ్మాయి బాధ చాలా కష్టం అనిపించింది. అంటే ఇప్పుడు ఈ అమ్మాయి 18 నెలలకి పాపకి వేయించాలో లేదో తెలీదు. వేయించేశారులెండి, ఇంకా లాభం లేదు. ఎందుకంటే ఆ పీడియాట్రిషియన్ మస్ట్ అండ్ షుడ్ అంటారు. ఇంకా అప్పుడు వేయించి తీరాల్సిందే. సో, ఈవిడ ఎదురుగుండానే ఒక కేసుంది ఇలాగా. ఆ అమ్మాయి ఇప్పుడు వీడియోలున్నాయి కాబట్టి దే కెన్ ప్రూవ్ ఇట్ దట్ బిఫోర్ 18 మంత్స్ ద చైల్డ్ వాస్ జస్ట్ పర్ఫెక్ట్‌లీ ఫైన్. ఈ 18 మంత్స్ వ్యాక్సినేషన్ ఏమిస్తున్నారో తెలియట్లేదు గానీ, తర్వాత వితిన్ ఎ మంత్ యూ కెన్ రియల్లీ సీ ద డిఫరెన్స్ అనమాట చైల్డ్‌లోను. సో, నా వీడియో పట్టుకుని మాత్రం మీరెవ్వరూ వ్యాక్సిన్‌లు మానకండి. నేను ఇది అడ్వైస్ కాదు. జస్ట్ నాకు తెలిసింది నేను షేర్ చేసుకుంటున్నాను. థాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్. అండ్ ప్రశ్నలు అడుగుతుండండి. ఎంత మంచి ప్రశ్నలు అడిగితే అంత మంచిదనమాట. సో, పోలియో ఎందుకు ఓన్లీ హ్యూమన్నే హోస్ట్‌ట. ఇంక ఏ జంతువుకి రాదు. అది హ్మ్. డా డాక్యుమెంటెడ్ హిస్టరీలో ఎప్పుడన్నా ఎప్పటినుంచొచ్చింది అంటే 1920స్‌లోనే మొదలైందా? అంతకుముందు ఏమన్నా ఉందా అని అడిగితే ఈజిప్షియన్ వాళ్ళ రికార్డింగ్‌లో కొద్దిగా ఉన్నాయట. అంటే డిజేబుల్డ్ పీపుల్‌ని డిస్క్రైబ్ చేశారట. సో, దెర్ ఈస్ ఎ డిస్క్రిప్షన్ ఆఫ్ పోలియో ఇన్ ఈజిప్షియన్ హిస్టరీ. బట్ చైనీస్ హిస్టరీ గానీ, ఇండియన్ హిస్టరీ కానీ ఎక్కడా కనిపించలేదు. డయాబెటిస్ మాత్రం అన్ని ఓల్డ్ చరిత్రలో కనబడతాయి. పాత పాత పుస్తకాల్లో అక్కడక్కడ డిస్క్రైబ్ చేస్తారు. ఇలాగ ఆవిడకి లావుగా ఉంది, డయాబెటిస్ వచ్చింది, షుగర్ వ్యాధి అదని. ఈ రాచపుండని ఏంటది క్యాన్సర్‌ని రాచపుండని వేరే పదాలు వాడినా ఆ డిస్క్రిప్షన్ దానికి ఫిట్ అవుతది. సో, పోలియో మాత్రం ఓన్లీ హ్యూమన్స్‌కే వస్తదట. థాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ వెరీ గుడ్ డే. థాంక్ యూ. బాయ్.